నమస్తే అండి అందరికి. మనం భగవద్గీత శ్లోకాలు మొదటి అధ్యాయం చదువుకుంటున్నాం కదా. ఈ రోజు శ్లోకాలు పద్మప్రియ గారు చదువుతారండి. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. థ్యాంక్ యూ మేడం. నేను భావం చెప్పుకుందాము. రాజ్యం మీద గల లోభం చేత తెలివి తప్పి ప్రవర్తించే ఈ దుర్యోధనాదులు కులక్షయం వల్ల కలిగే దోషాలను, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని తెలుసుకోలేకపోయినప్పటికీ, ఓ జనార్దన, కులక్షయం వల్ల కలిగే దోషాలు తెలిసిన మనం ఈ పాపం నుంచి ఎందుకు తొలగకూడదు అని అడుగుతున్నారు అర్జునుడు. ఈ యుద్ధం జరిగితే కలిగే అనర్థాలేంటో తెలియచెప్పి ఎలా అయినా సరే తన వాదనను సమర్థించుకోవాలనుకుంటున్నాడు అర్జునుడు. సమాజంలో అధర్మం పెరిగిపోతున్నప్పుడు మంచివారికి విషాదం కలుగుతుంది. ఎందుకంటే సమాజంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ధర్మాత్ములు ఉంటారు, దురాత్ములు ఉంటారు. ఈ చెడ్డవాళ్ళు, అధర్మపరులు, స్వార్థపరుల వల్ల, వారు చేసే దుర్మార్గాలు, స్వార్థపూరిత కర్మల వల్ల మంచివారికి, సమాజానికి ఎంతో కీడు జరుగుతుంది. హిరణ్యకశిపుల వల్ల, రావణుని వల్ల, ఇంకా ఎందరో రాక్షసుల వల్ల సాధువులు, సత్పురుషులు ఎందరో పీడించబడ్డారు, హింసించబడ్డారు. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది తెలిసిన ధర్మాత్ములు, సాధు పురుషులు వారితో పోటీ పడకూడదు, సహనం వహించాలి. అలా సహనం వహించకపోతే ఇంకా ఇంకా చెడు జరుగుతుంది. ఇక్కడ దుర్యోధనాదులు దుర్మార్గులు, అకృత్యాలు ఎన్నో చేసిన వారు. తమది కాని రాజ్యాన్ని తాము పొందాలి అనే దురాశతో, లోభబుద్ధితో భీమసేనుని చంపేందుకు ప్రయత్నించారు. వారణావతంలో మా అందరినీ లక్కేంట తగలపెట్టాలి అని చూశారు. మాయాజోదాన్ని కల్పించి మా రాజ్యాన్ని హరించారు. నిండు సభలో ద్రౌపదిని ఘోరంగా అవమానించారు. ఘోషయాత్ర నెపంతో అరణ్యాల్లో ఉన్న మమ్మల్ని అవమానించడానికి వచ్చారు. ఇప్పుడు యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతుందో అనే ఆలోచన కూడా లేకుండా యుద్ధానికి సిద్ధపడి వచ్చారు. యుద్ధం వల్ల జరిగే కులక్షయం కారణంగా ఎంత అనర్థం జరుగుతుందో, మిత్రద్రోహం కారణంగా ఎంత పాపం మూట కట్టుకోవాలో అనే పాపభీతి లేకుండా యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు అలా సిద్ధపడితే సిద్ధపడచ్చు, కానీ యుద్ధం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఎంతటి కులక్షయం జరుగుతుందో, దాని కారణంగా సమాజం ఎంతగా చెడిపోతుందో తెలిసిన వాడిని నేను. మరి తెలియని వాళ్ళు తప్పు చేసి తెలిసిన వాళ్ళు తప్పు చేస్తే ఎలా? మురికి బట్టలు వేసుకున్న వాళ్ళు మట్టిలో ఎంతగా పొరలాడినా పర్వాలేదు, కానీ స్వచ్ఛమైన తెల్లటి బట్టలు వేసుకున్నవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రాజ్యంపై లోభంతో ఎన్నో దుర్మార్గాలు చేసిన దురాత్ముడైన దుర్యోధనుడు భోగాలన్నీ తానే అనుభవించాలి అనే దురాశతో ఘోరమైన యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. మరి మేము కూడా మా రాజ్యాన్ని మేము తిరిగి పొందాలి అనే కోరికతోనే ఇక్కడ దాకా వచ్చాము. నిజమే. అయితే ఈ యుద్ధం వల్ల జరిగే నష్టంతో పోల్చి చూసినప్పుడు మా రాజ్యం మాకు రాకపోయినా సరే అని వదిలేసి వెళ్ళిపోవడం మంచిది కాదా? రాజ్య సంపాదన వల్ల మాకు సుఖాలు, భోగాలు కలగచ్చు, కానీ సమాజానికి ఎంత నష్టము? సమాజం కోసము, సమాజ శ్రేయస్సు కోసము తమ శ్రేయస్సును బలిపెట్టడం సత్పురుషుల లక్షణం కాదా? సత్పురుషుల లక్షణం కాదా? అది గొప్ప త్యాగం కాదా? మన సుఖం కోసం సమాజ శ్రేయస్సును బలిపెట్టడం న్యాయమా, ధర్మమా? కనుక వాసుదేవ, కులక్షయం జరిగితే ఎంతటి అనర్థం జరుగుతుందో, మిత్రద్రోహం వల్ల ఎంతటి పాపమో తెలియని దుర్యోధనాదులు యుద్ధానికి సిద్ధపడితే పడని, కానీ అన్నీ తెలిసిన నేను మాత్రము ఈ యుద్ధాన్ని చేయలేను అని అహింసావాదాన్ని ముందుకు తెచ్చాడు అర్జునుడు. అంతేకాదు, కులక్షయం వల్ల దోషం దోషం అంటున్నావు, ఏంటా దోషం అంటావా? విను, ఎంత దోషమో, ఎంత పాపమో నీకే తెలుస్తుంది అని కులక్షయం వల్ల దోషాలను ఏకరువు పెట్టబోతున్నాడు అర్జునుడు తర్వాత శ్లోకాలలో. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. థ్యాంక్ యూ అండి. ఓ కృష్ణ, కులక్షయం వల్ల సనాతనమైన కుల ధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు కులం మొత్తం అధర్మం వైపు తిరుగుతుంది. అధర్మం వ్యాపించినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. వార్ష్ణేయ, కుల స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఈ వర్ణ సాంకర్యం వల్ల కులానికి నరకమే, కులాన్ని నాశనం చేసిన వారికి నరకమే. అంతేకాదు, వీరి పితరులు కూడా పిండోదక క్రియలు లేక నరకంలో పడిపోతారు అంటున్నారు అర్జునుడు. కృష్ణ, కులక్షయం వల్ల కుల ధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే కులమంతా అధర్మం పాలైపోతుంది అంటున్నాడు అర్జునుడు. అసలు కులక్షయం అంటే ఏంటి? మహాభారత యుద్ధంలో రెండు పక్షాలలోనూ కలిపి
18 అక్షోహిణుల సేన ఉంది. ఇందులో 20 సంవత్సరాల మొదలు 70 సంవత్సరాల వయసు గల వారంతా యువకులే. ఆ కాలంలో మానవుల ఆయుష్ ప్రమాణము 200 సంవత్సరాలు కనుక 70 సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా యువకులే. వాళ్ళంతా సుమారు 40 లక్షల మంది ఉంటారు. ఇంకా వృద్ధులైన వాళ్ళు 18 లక్షల మంది. వీరు కాక అనేక మంది గజ సేవకులు, రథ సేవకులు, అశ్వ సేవకులు, ఆయుధాలను అందించేవారు, యుద్ధ వాయిద్యాలు మోగించేవారు సుమారు 40 లక్షల మంది వరకు ఉంటారు. ఎందరూ ఈ యుద్ధం కారణంగా మరణిస్తారు. ఇలా కులంలోని పురుషులంతా మరణిస్తే కులం నశించినట్లే. అదే కులక్షయము. ఈ కులక్షయం వల్ల కుల ధర్మాలు నశిస్తాయి అంటున్నాడు అర్జునుడు. ఈ కుల ధర్మాలు 2 రకాలు. మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి పనులు చెయ్యాలో, ఎలాంటి పనులు చెయ్యకూడదో ధర్మశాస్త్రాలు, స్మృతులు బోధిస్తాయి. ఇలా శాస్త్రాలలో బోధించబడ్డ ధర్మాలు ఒక రకము. చాలా మంది లోకంలో శాస్త్రాలను చదవరు, తెలుసుకోరు. అలా తెలుసుకునే ఓపిక, తీరిక ఉండదు. తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కూడా ఉండదు. కనుక సామాజికంగా కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుంటారు. ఈ కట్టుబాట్లను కుల పెద్దలు కట్టుదిట్టంగా అమలు పరుస్తూ ఉంటారు. కులంలో ఎవరైనా కట్టుబాట్లను మీరి ప్రవర్తిస్తే, ఏదైనా తప్పు చేస్తే ఆ కుల పెద్దలే తగిన శిక్షలు విధించి వారే అమలు చేస్తారు. ఈ విధంగా కుల పెద్దలు అమలు పరిచే కట్టుబాట్లు 2వ రకం ధర్మాలు. ఇవే అర్జునుడు చెప్పే కుల ధర్మాలు. ఈ కుల ధర్మాలే కులక్షయం వల్ల నశించిపోతాయి అంటున్నారు. ఈ కుల కట్టుబాట్లను అంటే ఈ కుల ధర్మాలను అమలు పరిచే పెద్దలు మరణిస్తే, ఆ స్థానాన్ని పూరించే యువకులు కూడా ఈ యుద్ధం వల్ల మరణిస్తే, ఇక ఎవరికి వారు కట్లు తెంచుకున్న గొడ్డులాగా స్వేచ్ఛగా విహరిస్తారు. అందువల్ల కుల ధర్మాలు నశిస్తాయి అంటున్నాడు అర్జునుడు. ఇలా కుల ధర్మాలు నశిస్తే కులంలోని అందరూ అధర్మం వైపే తిరుగుతారు. మరి కులమంతా అధర్మం వైపుకు తిరిగితే ఏమవుతుంది? కులం అధర్మం వైపుకు తిరిగితే కుల స్త్రీలు చెడిపోతారు. కుల స్త్రీలు చెడితే వర్ణ సంకరం ఏర్పడుతుంది. కుల కట్టుబాట్లను అమలు పరిచే పెద్దలు లేనప్పుడు, పురుషులంతా యుద్ధం కారణంగా మరణించినప్పుడు కుల స్త్రీలు స్వేచ్ఛగా విహరిస్తారు. అలా స్వేచ్ఛా విహారం చేస్తే వర్ణ సంకరం అవుతుంది అని అర్జునుడి ఆవేదన. విచిత్ర వీర్యుని మరణం తర్వాత కులక్షయం అయ్యే పరిస్థితి వచ్చింది. విచిత్ర వీర్యునికి అంబిక, అంబాలికులు అనే 2 భార్యలు ఉన్నారు. సంతానం కలగకుండానే అతడు వ్యాధి పీడితుడే మరణించాడు. అలాంటి స్థితిలో సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఎవరూ వారసుడు లేడు. చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి రాజ్యాన్ని వదిలేసిన భీష్ముడు తిరిగి స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఆజన్మ బ్రహ్మచర్య వ్రత దీక్ష సంపన్నుడైనందువల్ల వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఉన్నవక్కడు విచిత్ర వీర్యుడు సంతానం లేకుండానే మరణించాడు. ఇప్పుడు కులక్షయం కాకుండా చూడాల్సిన బాధ్యత సత్యవతి భీష్ములపై పడింది. పెద్దలైన వాళ్ళిద్దరూ ఉండడం వల్ల ఆపద్ధర్మంగా, ధర్మ విరుద్ధం కాని రీతిలో వాళ్ళిద్దరూ బాగా ఆలోచించి దేవర న్యాయము అనే పద్ధతి ప్రకారము విచిత్ర వీర్యుని భార్యలైన అంబిక, అంబాలికుల యందు వ్యాసుని ద్వారా పుత్రోత్పత్తికై నిర్ణయించి ఆయనను నియోగించడం జరిగింది. దేవర న్యాయము, నియోగ పద్ధతి ద్వారా ఆపద్ధర్మంగా సంతానాన్ని కనటము అనే దానిలో ధర్మాధర్మాలు, సనాతనంగా వస్తున్న ఆచారాలు, సంతానాన్నిచ్చే విధానము ఇవన్నీ సామాన్యులు పాటించగల నియమాలు కావు. ఎంతో మనోనిగ్రహం గల తపశ్శక్తి సంపన్నులకి ఇది సాధ్యము. కానీ సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? వారికి అంతటి మనోనిగ్రహం ఉండదు. కాబట్టి నియోగించే పెద్దలు లేనందువల్ల స్వేచ్ఛా విహారునులై వర్ణ సంకరానికి కారకులవుతారు అని అర్జునుడి ఆవేదన. వర్ణ సంకరం అయితే నష్టం ఏంటంటావా అని అర్జునుడు వర్ణ సంకరం వల్ల అనర్థాలను వర్ణిస్తున్నాడు. వర్ణ సంకరానికి కారణమైన స్త్రీ పురుషులు నరకానికి వెళ్తారు. అంతేకాదు పురుషులను యుద్ధంలో వధించి ఈ వర్ణ సంకరానికి కారకులైన వాళ్ళు కూడా నరకం పాలవుతారు. అంతేకాదు ఈ సంకర సంతానం ఇచ్చే పిండ క్రియలు, ఉదక క్రియలు పితృదేవతలకు చెందవు. కనుక పితృలోకం కూడా పతితమైపోతుంది. పితృదేవతలు తమ పుత్రులు తమ ధర్మ సంతానం ఇచ్చిన పిండోదకాలను స్వీకరిస్తారే కానీ సంకర సంతానం ఇచ్చే వాటిని స్వీకరించరు. పిండ ప్రదానం ద్వారా మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఆహారాన్ని మన సంవత్సరం పితృదేవతలకు ఒక్కరోజు కనుక వారు ప్రతిరోజు ఆహారాన్ని స్వీకరించినట్లు అవుతుంది. సంకర సంతానం ఇచ్చే పిండాలను వారు స్వీకరించకపోతే వారు ఆహారం లేకుండా ఎప్పటికీ అలాగే ఉండాలి. ఇదే వారికి నరకము. ఇలా యుద్ధం వల్ల జరిగే నష్టాలను ఏకరువు పెడుతూ అర్జునుడు తన వాదాన్ని కొనసాగిస్తూ వర్ణ సంకరం చేసే కుల నాశనకారుల వల్ల జరిగే ఘోరమైన నష్టాలను తెలియజేస్తున్నాడు తర్వాత శ్లోకాలలో. ఇవి రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.